హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో రీసెంట్ టైమ్స్లో మనం రకరకాల చుడిదార్స్ యొక్క రివ్యూ అయితే మీతో షేర్ చేస్తున్నాను కదండి, అది కూడా బడ్జెట్లో వచ్చే చుడిదార్స్ అమెజాన్లో చాలా రకాల అవైలబుల్గా ఉంటాయి. వాటిలో కొన్ని లుక్ వైజ్ మంచిగా కనిపించేవి, క్వాలిటీ వైజ్ కొంచెం బెటర్గా ఉన్నవి అండ్ బడ్జెట్లో వచ్చేవి ఆప్షన్స్ చాలానే ఉంటున్నాయి. అవి మాత్రమే మీతో కొన్ని రివ్యూ షేర్ చేస్తూ ఉన్నాను, ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. సో ఇవాళ వీడియోలో కూడా మనం బడ్జెట్ షాపింగ్ షేర్ చేసుకోబోతున్నాము, విచ్ ఈస్ అండర్ $799 కన్నా తక్కువ ప్రైస్లో ఉన్న చుడిదార్స్ అనమాట. అంటే 3 పీస్ సెట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉండేవి. నార్మల్ చుడిదార్లా కాకుండా కొంచెం సెమీ పార్టీ వేర్ కైండ్ ఆఫ్ థింగ్సే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ సెమీ పార్టీ వేర్ ఏంటంటే మనం ఆఫీస్కి వేసుకెళ్ళడానికన్నా, గుళ్ళకి వేసుకెళ్ళడానికన్నా, ఎవరైనా ఇంటికి వేసుకెళ్ళాలన్నా, బయటికి షాపింగ్కి వేసుకెళ్ళాలన్నా, ఏదైనా ఫంక్షన్కి ముందు తర్వాత వేసుకోవాలన్నా సరే పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే అందరూ చుట్టాలు ఉంటారు కాబట్టి ఆ టైంలో కొంచెం బెటర్గా డ్రెస్అప్ అవ్వాలనుకుంటాం, మరీ ఎవ్రీడే వేసుకునేది కాకుండా అనుకుంటాం. కాబట్టి అట్లాంటి వాటికి మరీ డబ్బులు ఎక్కువ ఖర్చు కూడా పెట్టకుండా మనకి ఇలా బడ్జెట్లో వచ్చే చుడిదార్స్ యొక్క రివ్యూ ఇవాళ వీడియోలో షేర్ చేస్తా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ స్టార్ట్ విత్ దిస్ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అండి. అసలు ఎంత బ్రైట్గా మంచి, అంటే ఈ కలర్ వల్లే అదొక పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది అనమాట. మనకి మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్, దానిపైన అంతా ఇలాగా గోల్డెన్ థ్రెడ్ వర్క్ వచ్చింది. యోక్ పార్ట్ అంతా కూడా ఇదంతా గోల్డెన్ థ్రెడ్ తోటి ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు, వీ నెక్ ఇచ్చారనమాట. అండ్ ఇది ఆలియా కట్ అనగానే మనకు కొంచెం లుక్ డిఫరెంట్గా వస్తుంది కదా, అలా వచ్చింది. హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ వచ్చి దానికి ఇలాగా పట్టి ఇచ్చారనమాట. సేమ్ మనకి యోక్ పార్ట్లో ఏదైతే వర్క్ ఉందో అదే వర్క్తో హ్యాండ్స్ని ఇట్లా హైలైట్ చేశారు. అండ్ ఆలియా కట్ తెలుసు కదండి, సైడ్ స్లిట్తో రాదు, ఇలాగా ఫ్రంట్ యోక్ పార్ట్ తర్వాత చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టి కుట్టారనమాట. ఇట్లా ప్లెయిన్ క్లాత్ కూడా మంచి ఫాలింగ్ క్లాత్ లా ఉంది అండ్ లైట్ గా షైనీగా ఉందన్నమాట. ఇలా సిల్క్ క్లాత్ ఎలా ఉంటుంది చూడండి, అలాగా కొంచెం షైనీగా ఉంది క్లాత్. సో అందుకని ఇది మనకి మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది అనమాట. బట్ ఆ ప్రైస్ కి అయితే ఇది చాలా బాగా వస్తుంది, లుక్ కూడా చాలా బాగుంది అని అనిపించింది. ఇంత మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ కదా, అంటే ఈ కలర్ సూట్ అవుతుంది అని అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయొచ్చండి. ఆ ప్రైస్ కి ఇది చాలా సూపర్ గా వచ్చింది అనమాట. అంటే లుక్ వైజ్ చాలా బాగుంది. ప్యాంట్ కూడా మనకి ఇదే సేమ్ కొంచెం ఇలా షైనీ సిల్క్ క్లాత్ లా ఉంటుంది చూడండి, అలానే వచ్చింది. బ్రైట్ ఆరెంజ్ కలర్ లోనే కింద ఇలా కొంచెం గోటా బార్డర్ లాగా ఇచ్చారు. ఇట్లా అనమాట. ప్యాంట్ స్ట్రైట్ ప్యాంటే, ఇప్పుడు అన్ని స్ట్రైట్ ప్యాంట్లే ఎక్కువ వస్తున్నాయి కదా విత్ పాకెట్. సో ఇలా వచ్చిందన్నమాట ప్యాంట్. అండ్ దెన్ చున్నీ వచ్చేసరికి మనకు ఆల్రెడీ ఈ కలర్ వల్ల అండ్ ఈ ప్యాటర్న్ వల్ల లుక్ అయితే బాగా వచ్చింది కాబట్టి దాన్ని ఇంకా ఎక్కువ క్లమ్జీ చేయకూడదు అనుకున్నట్టున్నారు. ఒక ఆర్గాన్జా చున్నీ ఇచ్చారు, ప్లెయిన్, ఇట్లా ప్లెయిన్ ఆరెంజ్ ఆర్గాన్జా దుపట్టా ఇచ్చారు. దానికి కూడా ఇలా మనకి గోటా బార్డర్ ఇచ్చారనమాట, ఇంతే. సో ఇలా వస్తుంది డ్రెస్. చూడగానే అర్థమైపోతుంది ఇది పార్టీ వేర్ డ్రెస్ అని, బట్ ప్రైస్ చెప్తే గానీ ఆశ్చర్యపోతారన్నమాట అందరూ. సో అంత తక్కువ ప్రైస్లో, అంటే $799లో వచ్చేసింది ఈ డ్రెస్. సో ఆ ప్రైస్కి అయితే ఆ లుక్ వైజ్కి అది 100% జస్టిఫికేషన్ ఇస్తుంది అని అనిపించింది అన్నమాట నాకు. సో అది బాగా అనిపించింది. కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్, విచ్ ఈస్ అ వైట్ కలర్ డ్రెస్. వైట్ కలర్ డ్రెస్లు నేను చాలా తక్కువే వాడతాను, ఎందుకంటే వైట్ మెయింటెనెన్స్ ఎక్కువ అని అనిపిస్తూ ఉంటుంది. బట్ వైట్ ఇచ్చే లుక్ ఇంకెందులోనూ రాదనమాట, క్లాసీ డీసెంట్ లుక్ వస్తుంది కదా. సో అట్లాగా ఇది ఒక వైట్ చుడిదార్. చాలా రోజుల తర్వాత ఒక వైట్ చుడిదార్ అయితే నేను రివ్యూ చేస్తున్నాను. వైట్ పైన ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది, ఇదంతా చూస్తున్నారు కదా, ఎంబ్రాయిడరీ అనమాట. కలర్ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది. 3/4 హ్యాండ్స్ ఇంతే అనుకుంటున్నారా? ఇది వీ నెక్ ఇలా వచ్చి ఇంతే అనుకుంటున్నారా? దీని కింద కూడా మొత్తం ఇలాగా మనకి చూసారా, ఇటు కింద ఇటు ఇలా 3 sides లో మనకి మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. ఇదంతా కూడా ప్రింట్ కాదండి, మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ థ్రెడ్ తోటి ఇలా వచ్చింది. దీనికి లైనింగ్ అయితే ఏమీ రాలేదు, బట్ కొంచెం మనం ప్రాపర్ ఇన్నర్ వేసుకుంటే బెటర్. కొద్దిగా లైట్గా సీత్రూగా ఉంది. సో ప్రాపర్గా ఇన్నర్ వేసుకొని మనం వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా వైట్ కలర్ అనమాట. ఇది కూడా చాలా డీసెంట్ లుక్ వస్తుంది, ఎందుకంటే కిందంతా మనకి ఇలాగా వర్క్ వచ్చింది కాబట్టి నార్మల్ చుడిదార్ లుక్ అయితే రాదు. అండ్ దీనికి ప్యాంట్ కూడా మనకి ప్లెయిన్ ప్యాంట్ ఇచ్చారు, ఇలా ప్లెయిన్ వైట్, మొత్తం ఆఫ్ వైటే ఇలా వస్తుంది అన్నమాట. దీనికి కూడా పాకెట్ వచ్చింది. స్ట్రైట్ ప్యాంట్ ఇలా
అండ్ దీని చున్నీ కూడా బాగా వచ్చిందండి. చున్నీ కూడా మనకి ఒక కైండ్ ఆఫ్ సాఫ్ట్ ఆర్గాన్జా లాగానే ఉంది, బట్ దానిపైన అంతా మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. ఇదిగోండి ఇలా చిన్న చిన్న బుటీస్ లాగా, ఇంకా సెపరేట్ గా బార్డర్ లాగా ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఇలాగా అంతా చున్నీ మొత్తం అంతా ఇలా బుటీస్ లాగా ఇచ్చారు. సో ఇలా అంటే వైట్ పైన చిన్న చిన్న బుటీస్ అయినా చిన్న చిన్న ఫ్లవర్స్ అయినా కూడా చాలా ఎవిడెంట్ గా కనిపిస్తూ ఉంటాయి కదా. సో అలాగే దీనిపైన బాగా కనిపిస్తున్నాయి. సేమ్ ఈ థ్రెడ్ లో ఇక్కడంతా వర్క్ లో ఏ థ్రెడ్స్ అయితే యూజ్ చేస్తారో అదే థ్రెడ్ తో బుటీస్ ఇచ్చారనమాట. సో వేసుకుంటే లుక్ ఎలా ఉంది అన్నది పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి అది చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. సో అవి కూడా అంతే 700 చేంజే పడింది అనమాట ఆ డ్రెస్ కూడా. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది ఒకటి నాకు బాగా అనిపించిందండి, ఎందుకంటే ఈ మధ్య ఇట్లాంటి కార్డ్ సెట్స్ కొంచెం డిఫరెంట్ లుకింగ్ సెట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట. సో ఎవరైతే రెగ్యులర్ చుడిదార్ లాగా 3 పీస్ కాదు అని అనుకున్నారో వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. దిస్ ఈస్ ఎ 2 పీస్ డ్రెస్ అనమాట. పైన టాప్ వచ్చేసరికి మనకి ఇది ఎలా అంటే ఒకలాంటి కలంకారీ ప్రింట్ లా అనిపించింది నాకు. బ్లాక్ పైన ఇలాగ మొత్తం పికాక్ ప్రింట్ లాగా వచ్చింది అనమాట. భలే బాగా అనిపించింది. ఇది స్లీవ్లెస్ వస్తుందండి, దీనికి స్లీవ్స్ రావు. అండ్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే పైన ఇలా నార్మల్ గానే ఉంటుంది కదా, కింద వచ్చేసరికి ఇలాగా అసిమెట్రిక్ కట్ అనమాట. పెద్ద ఫ్లేర్ తో వచ్చింది ఇలాగా, ఇదిగోండి ఇంత పెద్ద ఫ్లేర్ తో వచ్చింది. అండ్ మీరు కట్ చూడొచ్చు, అసిమెట్రిక్ కట్ అంటే కొంచెం అనీవెన్ గా ఉంటుంది అనమాట. అంత సిమెట్రీ ఉండకుండా ఇలా కొంచెం పైకి కిందకి ఇలా అసిమెట్రిక్ కట్స్ వస్తాయి. సో దీనివల్ల ఏంటంటే అదొక మంచి ఒక మోడర్న్ ట్రెండీ లుక్ ఇస్తుంది అనమాట. సో ఈ ప్యాటర్న్ టాప్స్ నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా వాడాను, అవి చాలా స్టైలిష్ గా అనిపిస్తాయి. రెగ్యులర్ ఇట్లా ఉండే టాప్స్ అండ్ కుర్తాస్ కన్నా కూడా ఇలా అసిమెట్రిక్ ఒకటి కూడా మీరు ట్రై చేయలేదు ఇంతవరకు అనుకుంటే యూ షుడ్ డెఫినెట్లీ ట్రై. దీనివల్ల మీకు కొంచెం యంగ్ లుక్ వస్తుంది, కొంచెం ట్రెండీ అండ్ మోడర్న్ లుక్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఫ్లేర్ కూడా చాలా పెద్దగా వచ్చింది. అండ్ ద క్లాత్ ఈస్ సో సాఫ్ట్ అండ్ అస్సలు పలుచగా లేదు, మంచి థిక్నెస్ తోటి చాలా బాగుంది, చాలా సాఫ్ట్ గా ఉంది. నాకు బాగా నచ్చింది ఈ డ్రెస్ కూడాను, చాలా స్టైలిష్ గా అనిపించింది అనమాట. అండ్ కార్డ్ సెట్ కాబట్టి మనకి టాప్ ఎలా ఉందో ప్యాంట్ కూడా అలానే ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ మీకు ఈ ప్యాంట్ కాదు అని అనుకుంటే యూ కెన్ పేర్ ఇట్ అప్ విత్ లెగిన్స్, బ్లాక్ లెగిన్స్ కానీ యాంకిల్ లెంత్ లెగిన్స్, కుర్తీస్ అట్లా ఏమన్నా పేర్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే ఇలాగా పెద్ద పలాజో ప్యాంట్ లా ఇచ్చారనమాట. ఇప్పుడు ఏంటంటే కింద కొంచెం ఎక్కువ ఇట్లా ఫ్లేర్ ఉండి కొంచెం అట్లా ఫ్రీ ఫ్లోగా ఉండే డ్రెస్సెస్ చూడడానికి లుక్ చాలా క్లాసీగా డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. అండ్ వేసుకునేదానికి కూడా చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు అంతా ట్రెండ్ అవుతుంది కదా, సో అలా పెద్ద ప్యాంట్స్ వచ్చినాయి ఇలాగా పలాజో ప్యాంట్స్. ఇది టాప్ అండ్ ప్యాంట్. సో డిఫరెంట్ గా కావాలి, ఎస్పెషల్లీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పార్టీస్ లాంటి వాటికి మంచిగా సూట్ అవుద్ది అనమాట. కొంచెం స్టైలిష్ గాను కనిపిస్తాము రెగ్యులర్ డ్రెస్ లాగా కాకుండా. అదైతే చాలా తక్కువ ప్రైస్ లోనే వచ్చింది, యూ కెన్ డెఫినెట్లీ చెక్ ఇట్. యాక్చువల్గా ఇలా ఫంక్షన్స్ లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ వేసుకోవడానికి లాస్ట్ టైం నేను మా చెల్లి వాళ్ళ గృహప్రవేశం ముందు కూడా వేసుకున్నాను ఈ డ్రెస్, మీరు కూడా బ్లాగ్స్ లో చూసే ఉంటారు. ఇది కూడా నాకు అట్లానే అనిపించింది అనమాట. అంటే ముందు ఫంక్షన్ ముందు ఆబ్వియస్లీ మనం హడావిడిలో ఉంటాము, రకరకాల పనులన్నీ చేస్తూ ఉండాలి. సో ఏదో కాస్ట్లీ డ్రెస్ వేసుకొని కొంచెం అట్లా ఉండడం కన్నా కొంచెం కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోవాలి, అలానే డైలీ వేర్ లాగా కూడా ఉండకూడదు కదా. అట్లాంటి దాంట్లో నాకు ఈ డ్రెస్ బాగా అనిపించింది. మొన్న నేను వేసుకున్నప్పుడు కూడా చాలా మంది అడిగారు అనమాట. దీంట్లో ఏంటంటే ఇది మనకి 3/4 హ్యాండ్స్ రాకుండా నాకు రిస్ట్ వరకు వచ్చింది హ్యాండ్స్ ఇలాగా. అండ్ అది బాందిని ప్రింట్ లాగా వచ్చింది ఇలాగా. అండ్ ఈ ప్రింట్ కూడా ఓన్లీ యోక్ పార్ట్ వరకే వస్తుంది అన్నమాట, మిగతాదంతా ఇలా ప్లేన్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ప్లేన్ ఉంటుంది. అండ్ అది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ బ్లూ కలర్ పైన కదా, వేసుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది. యాక్చువల్లీ నేను మార్నింగ్ ఎప్పుడో వేసుకుంటే రాత్రి ఎప్పుడో తీసాను, అప్పటి వరకు చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ క్యారింగ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది అనమాట. అలాంటి మరీ నార్మల్ లుక్ లాగా కూడా అనిపించలేదు. మా చెల్లి కూడా బాగుంది, నాకు కూడా ఆర్డర్ పెట్టాను అందనమాట. సో అలా బాగుంది, ఇది అంత బాగుంది. అండ్ ప్యాంట్ కూడా ఏంటంటే ప్లెయిన్ ప్యాంట్ కాకుండా కింద ఇలాగా సేమ్ బాందిని ప్రింట్ తోటి ఇలా ఇచ్చారు. మనకు స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది అన్నమాట విత్ ఏ పాకెట్. అండ్ దీని చున్నీ కూడా అంతే, మంచి సాఫ్ట్ కాటన్ ఇది. దానికి కూడా ఇలాగా మొత్తం బాందిని ప్రింట్ వచ్చింది. బార్డర్ లాగా డాట్స్ ప్రింట్ ఇచ్చారు, కింద కూడా ఇలాగా బార్డర్ లాగా ఇచ్చారు. సో ఓవరాల్ గా ఈ డ్రెస్ పర్ఫెక్ట్ అనమాట. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫంక్షన్స్ లో మనం కొంచెం ఈజీగా ఎక్కువ పనులు చేసుకోవడానికి, లేకపోతే అటు ఇటు తిరగడానికి అలాగా వేసుకోవడానికి దిస్ ఈస్ ఎ పర్ఫెక్ట్ వన్. సో మీరు కావాలంటే దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. దీనికి కూడా లైనింగ్ ఏం రాదు, బట్ ట్రస్ట్ మీ చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు నేను 2 times వేసేసుకున్నాను అండ్ ఒక వాష్ కూడా అయిపోయింది, అలానే ఉంది. ఏమీ ప్రింట్ పోవడాలు అలాంటివి ఏమీ అవ్వలేదు, ఒక వాష్ కూడా అయింది ఇది. సో అది కూడా ఒకసారి షేర్ చేద్దామని నాకు అనిపించింది, ఎందుకంటే నాకు బాగా మంచిగా అనిపించింది అనమాట. కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఇస్ దిస్ వన్. ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్సే. ఇది ఏంటంటే చాలా డిఫరెంట్ ప్యాటర్న్ లో వచ్చింది. అంటే మీరు చూసినట్లయితే ఈ వర్క్ అనేది ఇక్కడ వచ్చింది అనమాట.
ఇలా వచ్చి అది ఇలా క్యారీ ఆన్ అయింది హ్యాండ్స్ పైకి. సో మిగతా పార్ట్ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి, మీరు వీడియోలో చూసినట్లయితే చిన్న చిన్న బూటీస్. ఇవన్నీ కూడా థ్రెడ్ వర్కే, ప్రింట్ కాదండి, మొత్తం థ్రెడ్ వర్కే. ఇటు ఇటు కూడా ఇలా వచ్చి కింద ఒక ఇలా ప్లెయిన్ క్లాత్ తోటి ఇచ్చారనమాట, గోటా బార్డర్ లాగా ఇచ్చేసి. అండ్ ప్యాంట్ కూడా మనకి ఇలాగే గ్రీన్ సేమ్ ఇదే క్లాత్ ప్లెయిన్ ప్యాంట్ వచ్చింది, స్ట్రైట్ లెగ్స్ తోటి ఒక పాకెట్ తోటి వచ్చింది అనమాట. దీనికి సైడ్ స్లిట్స్ తోటి ఇట్స్ ఏ స్ట్రైట్ కుర్తా, బట్ ఈ వర్క్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ గా అనిపించి నేను ట్రై చేద్దామని అనిపించింది. ఇలా షోల్డర్ పై నుంచి హ్యాండ్స్ దాకా అనమాట ఇలా. అండ్ ఎప్పుడు వీనెక్ కాకుండా ఇది కొంచెం మామూలు ఇట్లా డిఫరెంట్ నెక్ తోటి వచ్చింది. సో ఐ వాజ్ ఓకే విత్ ఇలా. వీనెక్వి చాలా కొన్ని డీప్ అవుతాయి, కొన్ని సెట్ అవుతూ ఉంటాయి అనమాట. సో అందుకని నాకు వీనెక్ కన్నా కొంచెం ఏమైనా డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చిన నెక్స్ కంఫర్టబుల్ అనిపిస్తాయి. ఇన్ కేస్ వీనెక్ ఉంటే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఇస్తే బెటర్గా అనిపిస్తుంది అనమాట. సో ఇది. అండ్ దీనికి చున్నీ వచ్చేసరికి ఇలా ఇచ్చారు. దీనిలో ఏంటంటే చున్నీ మరీ పెద్దగా ఇవ్వలేదు, చిన్నగా వచ్చింది చున్నీ అయితే. లెంత్ మరీ చిన్నదని కాదు, కొంచెం చిన్నగానే అనిపించింది నాకు. ఇలాగా జస్ట్ గోల్డెన్ లైన్స్ ఉన్నాయి అనమాట దీనిపైన, కింద అటు ఇటు టాజల్స్ ఉంది. ఇది ఒక గ్రీన్ కలర్ అన్నమాట, మెహందీ గ్రీన్ కలర్ అంటాం కదండి, ఆ కలర్ లో. ఆ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ నేను సరే ఈ మెహందీ గ్రీన్ ట్రై చేద్దాం అని చెప్పి ఇది తీసుకున్నా. దీనిలో ఏంటంటే మనకి ఈ కలర్ అంత ఈజీగా అవైలబుల్ గా ఉండదు, డిఫరెంట్ కలర్ కదా, మనం ఎప్పుడు ట్రై చేయని కలర్స్ ట్రై చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది నాకు. సో అందుకని ఈ డ్రెస్ ఒకటి ఆర్డర్ చేశాను. ఇది కూడా తక్కువలోనే, వెరీ బడ్జెట్ లో వచ్చేస్తుంది. సో ప్యాటర్న్ అయితే నాకు భలే డిఫరెంట్ గా అనిపించింది. ఇదిగోండి ఇలా వీడియోలో కన్నా ఇంకా బయట చూస్తే ఆ డిఫరెన్స్ ఇంకా బాగా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నార్మల్ డ్రెస్ కాదు అని అయితే మనకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఇది కూడా మెయింటెనెన్స్ ఫ్రీ, క్లాత్ చాలా షైనీ సిల్కీ క్లాత్ ఎలా ఉంటుంది చూడండి, అలానే ఉందన్నమాట. సో వేసుకుంటే కూడా చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంది. సో వీటన్నిటి డ్రెస్సెస్ యొక్క ఫుల్ లుక్ ఎలా ఉందన్నది నేను పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి అది చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి మీకు ఏదైనా నచ్చి మీకు అవసరం ఉంది అని అనుకుంటే, మీ బడ్జెట్ లో అది ఫిట్ అవుతోంది, మీకు అవసరం అని అనుకుంటే వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. ఇవన్నీ అమెజాన్ లోనే పర్చేస్ చేసినాయి కాబట్టి మీకు నచ్చితే ఉంచుకోవచ్చు, సైజ్ ప్రాబ్లం అయితే ఎక్స్చేంజ్ చేయొచ్చు, లేదా అసలు వద్దు అని అనుకుంటే రిటర్న్ కూడా చేసేయచ్చు, మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చేస్తాయి. సో ఇవి ఈసారి నేను షేర్ చేయాలనుకున్న డ్రెస్సెస్ యొక్క రివ్యూ అండి, మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.